నమస్తే. ఇప్పుడు గుడివాడ రాజకీయాల్లో ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. కొడాలి నాని రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని, భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోరని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎన్నికల్లో మరే దారి లేకపోవడంతో కొడాలి నాని ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కానీ కొడాలి నాని సన్నిహితులు మాత్రం మరోలా చెబుతున్నారు. కొడాలి నాని ఆరోగ్య దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు చెబుతున్నారు. అయితే ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనకు వైరాగ్యం, నిరాశ వచ్చిందని మరికొందరు అంటున్నారు. గత 5 ఏళ్లుగా తనకు ఎదురై లేదని భావిస్తూ వచ్చిన కొడాలి ఇంకో 2-3 టర్మ్లు తానే ఎమ్మెల్యే అని, తన అధినేత ముఖ్యమంత్రి అని పగటి కలలు కన్నారు. కానీ ఊహించని విధంగా తన పార్టీకి ఓటమి ఎదురు కావటంతో ఇక రాజకీయాల్లో కొనసాగటం అవమానం అని భావిస్తున్నారని తెలుస్తోంది. అదీకాక అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అప్పట్లో కొడాలి నాని విపక్ష నేతలను అన్న మాటలు కనీసం చర్చించుకోలేని రీతిలో ఉంటాయి. 40 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నవారని కూడా చూడకుండా, కనీసం పెద్దవారు అనే గౌరవం కూడా లేకుండా కొడాలి నాని బూతులు మాట్లాడిన తీరు చూసి ఏపీ ప్రజలు సహించలేకపోయారు. దాంతో కొడాలి నాని బాలకం చూసి ఒక రౌడీ అనే ముద్ర కూడా వేయించుకున్నారు. ఇక ఈ పరిస్థితిలో దారుణ ఓటమి చెంది భవిష్యత్తులో విజయం దిశగా నెగ్గకు రాగలిగే ఫార్ములా తెలియక క్రియాశీల రాజకీయాల్లో కొనసాగడంలో అర్థం లేదని కొడాలి నాని భావించారని అంటున్నారు. తర్వాతి ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు గుడివాడ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు రాజకీయాల్లోకి రాబోతున్నారని సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు గుడివాడ నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు అత్యధిక కాలం ఎమ్మెల్యేగా, 2.5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని ఇక తనకు రాజకీయ జీవితం చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా వైరాగ్యం వెనక భయం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గత పాలనలో వారు చేసిన అక్రమాల భయం అటు వైసీపీ అధినేత జగన్ కు కూడా వెంటాడుతోంది. ఇక తానెంత అని కొడాలి నాని భావిస్తున్నట్లు చెబుతున్నారు.